సో హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాజేష్. సో ఈ రోజు అయితే మనం ఒక మంచి టాపిక్తో వచ్చేసాం. సో ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకో. మీరు చేసే సబ్స్క్రైబ్ వల్ల నా వీడియో ఇంకాస్త కొంత ముందుకు వెళ్తుంటే నేను ఇంకొన్ని వీడియోలు అయితే చేయగలను. సో ఈ రోజు అయితే మనం శివాజీ గారు ఏం చేస్తున్నారు. సో శివాజీ గారు బిగ్ బాస్ 7 తర్వాత ఆయన బయటకు వచ్చాక సో మంచిగా ఆయన సినిమా అంటే వెళ్ళే ముందే సినిమా చేసేసి వెళ్ళారు. సో 90s అనేది మూవీ. సో ఓటీటీలో సో వచ్చిన తర్వాత దానికి మామూలు రెస్పాన్స్ రాలేదు. సో ఆయన బిగ్ బాస్లో ఉన్నదానికి బిగ్ బాస్ నుండి బయటకు వచ్చిన తర్వాత ఈ మూవీకి బ్లాక్ బస్టర్ లాగా ఆ సీజన్ అంతా ఆయన ఆ 6 months మాత్రం ఆయనకి బీభత్సంగా కలిసి వచ్చేసింది. అద్భుతంగా అనిపించింది. ఆయన ఏం పట్టుకుంటే అదే బంగారం లాగా అనిపించింది. నిజంగా బిగ్ బాస్లో చూసుకుంటే శివాజీ గారు చాలా జెన్యున్గా ఆయనకి నచ్చినట్టు ఆయనకు ఉన్నట్టే ఉన్నారు. ఎక్కడ నటించలేదు. ఎందుకంటే ఆయన బయట అలాగే ఉంటారు, లోపల అలాగే ఉండేవాళ్ళు. అండ్ బిగ్ బాస్లో తెలిసిందే నాగార్జున గారితో కూడా ఆయనకి వాగ్వాదం వచ్చిందనమాట. సో ఆయన నాగార్జున గారు మాట్లాడుకున్నారు. సో అంటే ఒక చిన్న విషయంలో ఆడపిల్లల విషయంలో ఒక మాట అన్నారనమాట. నా ఇంట్లో ఆడపిల్ల అయితే నేను ఇప్పటికి చంపేద్దును అనేది ఒక డైలాగ్ వేశారనమాట. జెన్యున్గా ఆయన ఎలా అంటే మన ఇంట్లో ఫాదర్ కానీ మన ఇంట్లో బ్రదర్ కానీ మన ఇంట్లో వ్యక్తి ఎలా ఉంటారో అలానే ఉంటారు ఆయన. ఆయన బయట అంతే, స్క్రీన్ మీద అంతే, ఎక్కడున్నా అంతే. ఎందుకంటే ఆయన నలుగురిలో తిరిగే వ్యక్తి. ఆయనకు తెలుసు ఎలాంటి తప్పు ఏది రైట్. కానీ ఒకటి చెప్పే విధానం ఎలా అంటే సరే మనోళ్ళే కదా తీసేసుకుంటారు అని చెప్పేస్తారనమాట. అలా ఓపెన్గా లోపల ఏదో దాచుకోకుండా బయటికి చెప్పే రకం. అండ్ ఆ సీజన్లో చూసుకుంటే పల్లవి ప్రశాంత్కి యావరికి బ్యాక్ బోన్ అయి నిల్చునిపోంటారు అనమాట. మీ అందరికీ తెలిసిందే. సో పల్లవి ప్రశాంత్ యావరు వీళ్ళిద్దరికీ శివాజీ గారు అనే ఒక దన్ను ఉన్నది. ఆ ఉండడం వల్ల లాస్ట్ టాప్ వరకు ఎవరు టాప్ వరకు వచ్చారు. అండ్ సీజన్ విన్నర్ అయితే మీ అందరికీ తెలిసిందే. సో పల్లవి ప్రశాంత్ అయ్యారు. బట్ దానికి మెయిన్ రీజన్ వాళ్ళిద్దరు గేమ్ ఎంతో, శివాజీ గారి సపోర్ట్ కూడా అంతే. సో బిగ్ బాస్కి ముందు ఆయన జర్నీ చూసుకుంటే మీ అందరికీ తెలిసింది. చాలా అంటే చాలా మూవీస్ చేశారు. ఎన్నో అద్భుతమైన హిట్లు ఇచ్చారు. పాజిటివ్ రోల్లో చేశారు, నెగిటివ్ రోల్లో చేశారు. సో ఏ రోల్ ఇచ్చినా అద్భుతంగా చేస్తారు. చిరంజీవి గారితో చేశారు. చెప్పుకుంటూ పోతే ఆయన గురించి చాలా ఉంది. సో బిగ్ బాస్ తర్వాత సెకండ్ ఇన్నింగ్ అన్నారు. సెకండ్ ఇన్నింగ్స్ తర్వాత ఒకే ఆ ఫిలిం అయితే ఏదైతే ఉందో సో 90s అనేది ఫిలింతో ఎక్స్ట్రాడినరీ వెళ్ళిపోయారు మళ్ళీ శివాజీ గారు బ్యాక్ అని. సో దాని తర్వాత ఆయన కొన్ని సినిమాలు చేశారు. మళ్ళీ కొన్ని సిరీస్లు ఒప్పుకున్నారు. అండ్ మొన్న రీసెంట్గా ఒక మూవీ కూడా వచ్చింది. సో అది కూడా చాలా బాగా అనిపించింది. సో మంచి డ్రామా క్రియేట్ చేసుకుంటూ మంచిగా ఆయన లయా గారు అంతకుముందు మనకు తెలిసి ఒక 20 years బ్యాక్ ఆయన తీశారు. మళ్ళీ ఇప్పుడు అదే కాంబినేషన్లో వచ్చేసరికి దగ్గర ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ బాగా కనెక్ట్ అయ్యారు. బట్ అదే అనుకున్నంత రెవెన్యూ రాకపోయినా ప్రతి ఒక్క ఆడియన్స్కి కనెక్ట్ అయింది. సో మంచి ఫిలిం అనిపించింది. అండ్ దాని ప్రమోషన్ టైంలో కూడా ఆయన బాగా చేశాడు. దెన్ ఆఫ్టర్ ఆయన ఒక కాంట్రవర్సీలో మీ అందరికీ తెలిసిందే. సో ఇక్కడ కూడా మళ్ళీ జరిగింది ఏంటంటే ఆయనకి మనసులో ఏమీ ఉండదు. ఏది అనిపిస్తే అది అనేస్తారు. ఆ క్షణంలో ఒక మాట సో అది చెప్పే విధానం మారింది. అంతేగాని ఆయన చెప్పడం అదేదో తప్పుగా లేకపోతే ఇదే తప్పు అనే పోర్ట్రేట్ చేయాలని కాదు. సో ఆయనకి అందరూ ఒకటే, అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఎవరైనా సమానం ఆయనకి. బట్ ఇలా ఉంటే బాగున్ను అని చెప్పే విధానంలో సో కొంచెం తడబడి ఒక లైన్ అటు వెళ్ళింది. దానికి ఆయన సారీ కూడా చెప్పారు. బట్ ఆయన సారీని కూడా ఎవరు యాక్సెప్ట్ చేయకుండా ట్రోల్స్లో మేమ్స్లో దద్దరిల్లిపోయినట్టు చేసినారు. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఆయన్ని సపోర్ట్ చేసుకుంటూ చాలామంది వచ్చారు. చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఆయన సపోర్ట్ చేస్తూనే వచ్చారు. ఎందుకంటే ఆయన చెప్పిన దాన్ని ఆయన ఎలా చెప్పాలనుకున్నారో ప్రతి ఒక్కరు కూడా ఇతను మా అన్న, ఇతను మా బ్రదరు, ఇతను మా బాబాయ్ అనుకుంటూ వాళ్ళు ఇన్ఫ్లుయెన్సర్స్ తీసుకుని రావడం, సోషల్ మీడియాలో తీసుకురావడం. ఓకే, సో ఈయన కూడా కరెక్టే చెప్పిందే కదని దాని తర్వాత ప్రెస్ మీట్లో కావచ్చు, ఈవెంట్లు కావచ్చు, ఏం జరిగినా ఒక ట్రెడిషనల్గా రావడం లేకపోతే ఒక పద్ధతిగా రావడం కొంచెం సాంప్రదాయంగా మారింది. సో ఇంతరమైన మార్పు అయితే వచ్చింది. అది మనం తప్పని అనలేము, అది రైట్ అని అనలేము. వాళ్ళ అంటే ఒక్కొక్కరు పాయింట్ ఆఫ్ ఒకటి. ఈయన పాయింట్ ఆఫ్ ఈయనదే, వాళ్ళ పాయింట్ ఆఫ్ బట్ ఈయన చెప్పాలనుకున్నది మాత్రం ఏం చెప్పాలనుకోరు, చాలా మంచిగా పాజిటివ్గా చెప్పాలనుకున్నారు. ఆ ఒక్క క్షణం అయితే అటు జరిగింది. దెన్ తర్వాత మాట్లాడుకుంటే బిగ్ బాస్ అయిపోయింది, ఇది అయిపోయింది. ఇప్పుడు ఆయన ఆల్రెడీ ప్రాజెక్టులు చేస్తూ కూడా బిగ్ బాస్ 9కి బజ్కి వచ్చారు. బాబ్బా ఏమీ లెగిసిందంటే బజ్. ఒక్కసారి నాగార్జున గారి వీకెండ్ వస్తే ఎలా ఉంటుందో దానికి డబల్ అనిపించింది ఒకసారి బజ్. నిజంగా బజ్ చూసే ఒక్కొక్కరు ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్ ఎప్పుడు వస్తుంది ఎగిలి బజ్ ఇంటర్వ్యూ కోసం వెయిట్ చేసాం.
చాలామంది వెయిట్ చేశారు. కింద కామెంట్లు కావచ్చు, మనం ఇంటర్వ్యూలో మధ్యలో కామెంట్లు కావచ్చు, ఇవన్నీ చెప్పలేదు. సో, నిజంగా ఇప్పటి వరకు చేసిన బజ్‌లో ప్రతి ఒక్కరికన్నా శివాజీ గారి బజ్ తోపెళ్ళిపోయింది. సో, రేటింగ్‌లో కూడా సూపర్ ఎళ్ళిపోయింది. సో, ఆ బజ్ క్రియేట్ చూసి, ఆ బజ్ వచ్చిన ఇది చూసి ఇప్పుడు ఏం చేశారంటే, ఇప్పుడు 'అగ్నిపరీక్ష 2'కి శివాజీ గారు వన్ ఆఫ్ ద జడ్జ్. ఎలా ఉంది? అదిరిపోయింది కదా! సో, వన్ ఆఫ్ ద జడ్జ్ శివాజీ గారంటే ఇంకెలా ఉంటదో ఒకసారి చూసుకోండి. లాస్ట్ సారి నవదీప్ గారు ఉన్నారంటేనే ఒక ఒక మంచి వైబ్. ఎందుకంటే ఇటువైపు నవదీప్ గారు, ఒకవైపు అభిజిత్. సో, ఈళ్ళిద్దరూ చూసుకుంటే వీళ్ళిద్దరూ ఆల్రెడీ బిగ్ బాస్‌కెళ్లారు. వన్ ఆఫ్ ద బిగ్ బాస్ బెస్ట్ కంటెస్టెంట్స్ ఈళ్ళు. వీళ్ళు ఎప్పటికీ చెప్పుకోలేం. అండ్ చాలా సినిమాలు చేశారు, వెబ్ సీరీస్ చేశారు. వీళ్ళ గురించి ఇంకొక వీడియోలో మనం చెప్పుకుందాం. బట్ అయితే లాస్ట్ ఆ బజ్ అయితే ఏదుందో 'అగ్నిపరీక్ష'. సో, బిందు గారు చాలా బ్యూటీగా ఆవిడ మాట్లాడే క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్, క్యూట్ మాటలు అండ్ అభిజిత్ అండ్ నవదీప్ ఈ ముగ్గురు వల్ల షో ఎక్కడికో ఎళ్ళిపోయిందబ్బా! సో, నిజంగా 'అగ్నిపరీక్ష' హిట్ అవ్వడానికి మెయిన్ కారణం వీళ్ళే. ఈసారి దానికి మించి ఆలోచించారు. సో, ఆ ఆలోచనలోనే మెయిన్ మన అతను వచ్చారనమాట. సో, శివాజీ గారైతే బెస్ట్ అని అనుకునే వాళ్ళు ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో, చాలామంది. అండ్ ఇంకోటేంటంటే శివాజీ గారితో పాటు కొంతమందున్నారు. అది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో, ప్రెజెంట్ శివాజీ గారి గురించి మాట్లాడుకుంటున్నాను కాబట్టి. సో, బజ్ ఎంత క్రియేట్ అయిందో మీకు తెలుసు. బజ్ ఇంటర్వ్యూస్ ఎంత పాపులర్ అయ్యాయో. 'అగ్నిపరీక్ష 2' కూడా శివాజీ గారెళ్తే అంతకన్నా అద్భుతంగా ఉంటదని నేనైతే అనుకుంటున్నాను. సో, నాతో పాటు మీరు కూడా అనుకుంటే ఖచ్చితంగా లైక్ చేయండి ఖచ్చితంగా. సో, శివాజీ గారైతే ఇంకా అంటే ఇప్పుడు ఈ 'అగ్నిపరీక్ష' ఏదుందో దీని తర్వాత కూడా ఆయన ఫిలిమ్స్ ఉన్నారు. ఇప్పుడు ఆల్రెడీ ఫిలిమ్స్ చేస్తున్నారు. ఒక డిఫరెంట్ రోల్ అయితే ఒకటి చేస్తున్నారు. ఆయన ఆల్రెడీ లాస్ట్ టైమ్ అయితే రిలీజ్ చేశారు. ఆ గెటప్, ఆ రాడ్ లుక్ అబ్బబ్బబ్బా! అసలు శివాజీ గారు నెక్స్ట్ వచ్చే ఫిలిమ్స్ అన్నీ మీరు ఊహించలేరు. అంత అద్భుతమైన క్యారెక్టర్‌లతో వస్తున్నారు. సో, గెట్ రెడీ. ప్రతి ఒక్క శివాజీ గారి ఫ్యాన్స్ కావచ్చు, అభిమానులకు కావచ్చు, పండగ చేసుకునేంత కంటెంట్‌తో అయితే వస్తున్నారు. సో, మా వీడియో నచ్చితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేయడం వల్ల సో, నెక్స్ట్ మాకు ఇంకొన్ని వీడియోలు చేసే బూస్టప్ అయితే ఉంటుంది. థాంక్ యూ సో మచ్.